కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ల 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు యాదుకుందా ప్రజ్ఞాపూర్లో 3 రోజులు 4 రోజులకు ఒక్క నల్ల బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే యాదుకుందా మర్చిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు నల్లిప్పితే ఇంత నీళ్లు పడుతున్నాయి కేసీఆర్ వచ్చినాక బిందెలు లేవు సొట్టలు లేదు ఓడి మీద ఓడి లేదు నిన్నయాల మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లెక్కేస్తలేదు నల్ల చూసుకోరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటెంకైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్లు పడుతురు ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మున్పట్టని నీళ్ళు వస్తున్నాయా జర కింది మీద చేస్తలేరా యాద్ చేసుకోండి ఒక్కసారి ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది అవునా కాదా అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి భుజాలు కాయలు కాసినాయా లేవా సైకిల్కు అటొక్కటి ఇటొక్కటి అదేంటి బకెట్ వేసుకొని నీళ్లు వేయలేదా ఇప్పుడు ఉన్నాయా బకెట్లు ఉన్నాయా బిందెలు ఉన్నాయా ఇంట్లో నల్ల తిప్పితే బంగ్లా మీదకి వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్ మర్చిపోదామా సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా దయచేసి ఆలోచన చేయండి ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడా కాడా అందరు యాద్ చేసుకుంటారు అరే పెద్ద మనిషి మంచిగుండే అంటురా లేదా వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా ఏమున్నది ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు అరే అక్క జిల్లాలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడ వేసుకొని తిరుగుతా అంటాడు గివి తప్ప ఏమైనా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా